ఒక్క క్షణం ఆగండి. రేపటి రోజు విశాఖపట్నం ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ హబ్బుల్లో ఒక్కటిగా మారబోతుంది. మీరిప్పుడు చూస్తుంది ఇండియా చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ ఇన్వెస్ట్మెంట్. $15 బిలియన్, 1.35 lakh crores ఒక ప్రాజెక్ట్ కోసం, ఒక్క నగరం కోసం. ఒక్క క్షణం ఆగండి. ఆ నెంబర్ వెనకాల ఒక ముసలావిడ భూమి పత్రాలు పట్టుకొని ఏడుస్తుంది. ఒక గ్రామం తాగటానికి నీళ్లు లేక ఎదురు చూస్తుంది. ఇది గూగుల్ స్టోరీ అనుకుంటున్నారా? ఇది ఏఐ స్టోరీ అనుకుంటున్నారా? కాదు, ఇది ఒక ల్యాండ్ స్టోరీ, ఇది ఒక వాటర్ స్టోరీ, ఇది మీ స్టోరీ కూడా కావచ్చు రేపు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో చివరిలో నేను అడిగే క్వశ్చన్ ఈ రోజు రాత్రి మీకు నిద్ర రానివ్వదు. సరే, మొదలు పెడదాం. అసలు వైజాగ్ లో ఏం జరుగుతుంది? గూగుల్, ఎయిర్టెల్, అదాని ఈ మూడు దిగ్గజాలు కలిసి ఒక ఏఐ సిటీ కడుతున్నాయి. 1 GW సామర్థ్యం. ఈ నెంబర్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పటి వరకు మొత్తం ఇండియాలో ఉన్న డేటా సెంటర్ కెపాసిటీ ఈ ఒక్క ప్రాజెక్ట్ తో డబల్ చేస్తున్నారు. 601 ఎకరాలు, 3 సైట్లు, తార్లవాడ, అడవివరం, రాంబిల్లి. ప్రభుత్వం దీన్ని 6.5 GW డిజిటల్ కారిడార్ కళ యొక్క మొదటి అడుగు అంటుంది. వినటానికి ఇది పర్ఫెక్ట్ ఫ్యూచర్ లా ఉంది కదా. జాబ్స్ వస్తే, టెక్నాలజీ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. కానీ ప్రతి పర్ఫెక్ట్ స్టోరీ వెనకాతలో ఒక నష్టం ఉంటుంది. ఇక్కడ నుండే అసలు కథ మొదలవుతుంది. ఇది మీరు ఎక్స్పెక్ట్ చేసేదానికి పూర్తి ఆపోజిట్ గా ఉంటుంది. ఒక ఏఐ డేటా సెంటర్ నడవాలంటే 2 విషయాలు కావాలి. ఒకటి కరెంటు, 2 నీళ్లు, అది భారీ మొత్తంలో. 1 గిగావాట్ డేటా సెంటర్ అంటే 7 నుంచి 10 లక్షల ఇల్లు వాడే కరెంటుతో సమానం. ఒక చిన్న టౌన్ మొత్తం కలిపితే ఎంత వాడుతుందో అంత. మరి ఈ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? మొదటి 2 దశలే 1626 మెగావాట్స్ డిమాండ్ క్రియేట్ చేస్తున్నాయి. మరి దాన్ని బ్యాకప్ చేయడానికి ఏం పెట్టారో తెలుసా? 354 డీజిల్ జనరేటర్స్, 971 మెగావాట్స్ కంబైన్డ్ కెపాసిటీ, 25 లక్షల లీటర్ల డీజిల్ నిల్వ ఆన్ సైట్. ఒక క్షణం ఆలోచించండి. క్లీన్ ఏఏ ఫ్యూచర్ అని చెప్తూ వందల కొద్ది డీజిల్ జనరేటర్స్ పెట్టుకుంటున్నారు. ఇది మీకేమనిపిస్తుంది? ఇప్పుడు రెండవ మరింత ప్రమాదకరమైన సమస్యలోకి వెళ్దాం. నీళ్లు. ఒక 100 మెగావాట్ డేటా సెంటర్ రోజుకి 20 లక్షల లీటర్ల నీళ్లు తాగేస్తుంది కూలింగ్ కోసం. 1 గిగావాట్ హబ్ అయితే రోజుకి దాదాపు 2 కోట్ల లీటర్లు. అండ్ ఇక్కడే అసలు షాక్. విశాఖపట్నం జిల్లా ఈ సంవత్సరమే మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే అత్యల్ప గ్రౌండ్ వాటర్ రిజర్వ్స్ ఉన్న జిల్లాగా రికార్డ్ అయింది. కేవలం 2.12 టీఎంసీ మిగిలి ఉంది. ఇప్పటికే ఎండిపోతున్న భూమి. ఇప్పుడు కొత్తగా 2 కోట్ల లీటర్ల దాహం. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే నీళ్లు వస్తాయని ప్రభుత్వం హామీ ఇస్తుంది. కానీ అది ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు వస్తాయి? ఎప్పుడో సంవత్సరాల తర్వాత. ఈ లోపు ఎవరి బోర్వెల్ ఎండిపోతుంది, ఎవరి పంట నాశనం అవుతుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సముద్రం పక్కనే ఉన్నారు కదా, సముద్రం వాటర్ వాడొచ్చు కదా అనుకుంటున్నారా? అంత ఈజీ కాదు. సాల్ట్ వాటర్ వల్ల కరోజన్ అవుతుంది, తుప్పడుతుంది. సముద్రంలో పెరిగే జీవులు పైపుల్లో పేరుకుపోతాయి. కూలింగ్ టవర్స్ లో ఉప్పు పొరలు ఏర్పడతాయి. టెక్నికల్ గా అంత స్ట్రైట్ ఫార్వర్డ్ సొల్యూషన్ కాదు. ఇది జస్ట్ మొదలు, ఇంకా అసలు ట్విస్ట్ రాలేదు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మిమ్మల్ని నిజంగా షాక్ చేస్తుంది. ఒక 601 ఎకరాలు, 1 గిగావాట్ మెగా ప్రాజెక్ట్ సాధారణంగా ఎంత స్క్రూటినీ ఉండాలి? ఫుల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, పబ్లిక్ హియరింగ్స్, నెలల తరబడి రివ్యూ. కానీ ఇక్కడ అదేం జరగలేదు. ఏప్రిల్ 9న అప్లికేషన్ పెట్టారు, ఏప్రిల్ 18న క్లియరెన్స్ వచ్చేసింది. 9 రోజులు. ఎలా సాధ్యమైంది? సింపుల్. కేటగిరీ బి అని ఒక లూప్ హోల్ ని వాడారు. ఇది నార్మల్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కోసం వాడే ఫాస్ట్ ట్రాక్ పాత్వే. దీని లిమిట్ ఏంటో తెలుసా? 1,50,000 చదరపు మీటర్ల కంటే తక్కువ బిల్టప్ ఏరియా ఉంటేనే ఇది అప్లై అవుతుంది. మరి ఈ ప్రాజెక్ట్ బిల్టప్ ఏరియా ఎంత? 1,49,000 చదరపు మీటర్లు. లిమిట్ కన్నా కేవలం 1000 చదరపు మీటర్లు మాత్రమే తక్కువ. ఇది కోఇన్సిడెన్సా లేదా క్యాలిక్యులేటెడ్ గా డిజైన్ చేశారా? అండ్ ఇంకొక రూల్, ఏదైనా ప్రాజెక్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి 10 కిలోమీటర్ల లోపు ఉంటే ఆటోమేటిక్ గా అది సెంట్రల్ గవర్నమెంట్ రివ్యూ కిందకి వెళ్ళాలి. తార్లవాడ సైటు కంబాలకొండ శాంక్చురీ నుండి కేవలం 1.53 కిలోమీటర్ల దూరంలో ఉంది. అడివరం కేవలం 0.86 కిలోమీటర్ల దూరంలో ఉంది. అధికారిక అప్లికేషన్లు ఏం రాశారో తెలుసా? ఈ కండిషన్స్ ఇక్కడ అప్లై కావటం లేదు. ఇంకా ఉంది, తార్లవాడ భూమిలో దాదాపు 90% ఒక నోటిఫైడ్ రిజర్వ్ ఫారెస్ట్ తో ఓవర్లాప్ అవుతుంది. దాన్ని ఎలా బైపాస్ చేశారు? ఒక సింపుల్ టోపో షీట్ చూపించి ఇక్కడ అసలు ఫారెస్టే లేదని క్లెయిమ్ చేశారు. ఈ స్టోరీలో ఇంకా అత్యంత బాధాకరమైన పార్ట్ ఇంకా రాలేదు. 1970లో ఇందిరాగాంధీ ల్యాండ్ రిఫార్మ్స్ కింద భూమి లేని దళిత కుటుంబాలకి పట్టాలు ఇచ్చారు.
ఇచ్చారు. ఆ భూమి వాళ్ళకి ఆస్తి మాత్రమే కాదు, అది గౌరవం, అది వారసత్వం. తార్లవాడ గ్రామంలో మొత్తం 500 ఎకరాల్లో 200 ఎకరాలు ఇలాంటి దళిత కుటుంబాలవే. ప్రభుత్వం ఇచ్చిన కాంపెన్సేషన్ ఎకరానికి 50 లక్షలు. కానీ అదే ప్రాంతంలో నిజమైన మార్కెట్ వాల్యూ ఎకరానికి 2.5 కోట్లకు పైనే. అంటే వాళ్ళ నిజమైన ఆస్తి విలువలో 5వ వంతు కంటే తక్కువ ఇచ్చారు. అదే గ్రామంలో పెద్ద కులాలకు చెందిన 300 ఎకరాల పైన అంత ఒత్తిడి లేదు. ఎవరికైతే గొంతు లేదో వాళ్ళ భూమి ముందు తీసేసుకుంటారు. ఇప్పుడు ఆఖరి ట్విస్ట్, ప్రభుత్వం కంపెనీలు ప్రకటించింది 3,000 డైరెక్ట్ జాబ్స్, 30,000 ఎకోసిస్టమ్ జాబ్స్. వినడానికి అద్భుతంగా ఉంది కదా. కానీ అదే కంపెనీలు MOEF అండ్ CCకి ఇచ్చిన అధికారిక ఫైలింగ్స్ ఏం రాశారో తెలుసా? తార్లవాడలో కేవలం 575 పర్మనెంట్ జాబ్స్, రాంబిల్లిలో 650, మొత్తం 1225, 601 ఎకరాలు, లక్షల కోట్ల పెట్టుబడి, 22,000 కోట్ల ప్రభుత్వ రాయితీలు, అన్ని కలిసి కేవలం 1225 పర్మనెంట్ ఉద్యోగాల కోసం. ఎందుకంటే ఒక డేటా సెంటర్ ఫ్యాక్టరీ కాదు, ఇది ఒక గది నిండా సర్వర్స్, చాలా వరకు ఆటోమేటెడ్ గా నడిచేవి. స్థానికులకి, అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టెంపరీ కన్స్ట్రక్షన్ పనులు, తక్కువ జీతానికి మెయింటెనెన్స్ జాబ్ తప్ప అంత ఎక్కువ ఏం ఉండదు. మీరు ఇప్పుడు అనుకోవచ్చు ఇది ఒక నెగిటివ్ స్టోరీ అని, కానీ కాదు. గూగుల్ కొన్ని మంచి ప్రయత్నాలు మొదలు పెట్టింది. వాటర్ ATMs, ఫిషర్మెన్ ట్రైనింగ్, స్కిల్ ప్రోగ్రామ్స్, ఉమెన్స్ ఎంటర్ప్రెన్యూర్ సపోర్ట్, ఇవి నిజమైన ప్రయత్నాలే. కానీ ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ వాడే నీళ్లు, కరెంటు, భూమితో పోలిస్తే ఇది చాలా చిన్న అడ్జస్ట్మెంట్స్ మాత్రమే. మరి అసలు పరిష్కారం ఏంటి? గ్రౌండ్ వాటర్ వాడకాన్ని పూర్తిగా ఆపేసి సముద్రపు నీళ్ళని డీసాలినేట్ చేసి క్లోజ్డ్ లూప్ సిస్టమ్స్ వాడాలి. ఈ క్లియరెన్స్లని కేటగిరీ A కిందకి తీసుకువచ్చి నిజమైన ఇండిపెండెంట్ రివ్యూ చేయాలి. తెలుగులో పబ్లిక్ హియరింగ్స్ పెట్టాలి. భూమి ఒక్కసారి కొనేసే విధానం కాదు, దీర్ఘకాలిక లీజ్ మోడల్స్ పెట్టి డిస్ప్లేస్డ్ కుటుంబాలకి ఈక్విటీ స్టేక్, స్థిరమైన ఆదాయం ఇవ్వాలి, స్టేబుల్ ఇన్కమ్ ఇవ్వాలి. అవును, టెక్నాలజీ రావాలి, ప్రోగ్రెస్ రావాలి, ఎవ్వరు దీన్ని వద్దనట్లేదు. కానీ ఆ ప్రోగ్రెస్ ఎవరి భూమి మీద, ఎవరి నీళ్ల మీద, ఎవరి త్యాగం మీద నిర్మించబడుతుందో ఆ ప్రశ్న అడగటం మానకూడదు. ఒక దేశం సూపర్ పవర్ అవ్వాలంటే సర్వర్లు మాత్రమే సరిపోవు, న్యాయం కూడా కావాలి. ఈ $15 బిలియన్ కళ నిజంగా ఇండియాది అవుతుందా, లేక కొందరి భూమి మీద, కొందరి నీళ్ల మీద కట్టిన ఒక బోర్డు మాత్రమే అవుతుందా? మీరేమంటారు? ఇది డెవలప్మెంటా లేదా డిస్ప్లేస్మెంటా? కింద కామెంట్స్ లో షేర్ చేయండి. ఎందుకంటే ఈ కథ వైజాగ్ది మాత్రమే కాదు, రేపు ఇదే పరిస్థితి మీ ఊరికి కూడా రావచ్చు. మా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.